ఏరా పులి, లాంగ్ వీకెండ్ వచ్చిందని అలా కూర్చోక ఇంట్లో ఆలు దమ్ బిర్యానీ చేసుకుందాం. వస్తావా ఏంటి మరి? ముందుగా ఉల్లిపాయ ముక్కలు కోసుకొని అలా అలా నూనెలో వేయించుకుందాం. ఏంటి అర్థమైందా? పైన సెల తాగుతున్నాయి చూడు, అటు ఇటు కలుపుకుని అవి ఎరిపయ్యే వరకు చూస్తూ ఉందాం. అయ్యాయో ఏంటో లేదో చూడు ముందు. అయ్యాయో ఒక పక్కన మళ్ళీ కొంచెం ఇంకా ఉంటే వేయించుకుందాం. ఇంకో పక్కన బాసుమతి రైస్ తీసుకొని గ్లాసులో వేసుకొని అటు ఇటు నీళ్లు పోసుకుంటూ కడుగుదాం. ఓకేనా? అర్థమైంది ఏంటి? ఇంకో పక్కన పెరుగు వేసుకొని ఆ పెరుగులో అన్నీ వేసుకుందాం. అన్నీ అంటే అదే రోయ్, స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా, అలా అంటే తెలుస్తుంది ఏంటో. అవన్నీ వేసుకొని ఓ పక్కన కలుపుకుంటూ అలా 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 మిక్స్ చేసుకుందాం. అర్థమైంది ఏంటి? అర్థమయ్యే ఉంటుంది. ఇంత డీటెయిల్గా చెప్పాక అర్థం కాకుండా ఉంటుంది ఏంటి? చూడు ఎలా కలుపుతున్నాను. ఇంకో పక్కన వేయించిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి చూడు, అవి వేసుకుందాం. ఓ పక్కన మేతి, ఇంకో పక్కన బంగాళదుంపలు ముక్కలు కోసుకుని వేసి, ఇంకో పక్కన నువ్వు పొయ్యి మీద ప్యాన్ పెట్టి నూనె వేసుకుందాం. వేసుకున్నాక అది కలిపింది ఉంది కదా, 2 నిమిషాలు అయ్యాక ఇందులో వేసేసుకుందాం. ఇంకో పక్కన గిన్నెట్టి పొయ్యి మీద పోల్గ్రామ్ మసాలాలు వేసుకుందాం. అలా నెయ్యిలో వేసి కలిపి ఏదైతే నీళ్ళు వేసుకొని అలా కలుపుతూ తెల్ల తాగిద్దాం. ఓకేనా? కడిగిన రైస్ ఉంది కదా, అలా నీటిలో వేసుకొని ఒక్క 5 నిమిషాలు లైట్గా పలుకు వచ్చిందో లేదో చూద్దాం. చూసావేంటి? వచ్చిందో. ఇంకో పక్కన పొయ్యి మీద బంగాళదుంప ఉంది కదా, దాని మీద వేసేయి. అర్థమవుతుందా చెప్పింది? అలా అలా వేస్తూ ఉండు. నీళ్ళు వాడిని మరీ నువ్వు అర్థం చేసుకో మరి ఏం చెప్తున్నాను. అలా వేసే ఉంటావు. అది అలా వేసేట ఎంచిన ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి మూత తీసేట కొంచెంసేపు అయ్యాట అయ్యిందో. చూసావా? మన ఆలు దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందో. చూడు ఎలా ఎలా పొడి పొడిలాడుతుందో. అబ్బా, నోరు ఊరుతుంది చూస్తుంటేనే. ఇంత తింటే ఎలా ఉంటుందో, ఒక పట్టు పట్టాల్సిందే. ఇంకెందుకు లేటు, ప్లేట్లో పెట్టుకొని కానీ ఒక కుమ్మే.